అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. మొత్తం 50 రాష్ట్రాలలో 3200కు పైగా నిరసనలు జరుగుతున్నాయి. ఇరాన్ యుద్ధంపై వ్యతిరేకత కూడా ఈ తాజా ప్రదర్శనలకు పాక్షికంగా కారణమని నిర్వాహకులు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. మొత్తం 50 రాష్ట్రాలలో 3200కు పైగా నిరసనలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 50 రాష్ట్రాల్లో 3000 చోట్ల నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. 90 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు. లాభాల కోసం యుద్ధమా అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఇవి ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయని పేర్కొంటుంది. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు. సెయింట్ పాల్లోని మిన్నెసోటా క్యాపిటల్ లాన్ వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడి తమ నిరసనలు శాంతియుతంగా తెలియజేశారు. కొందరు ఆందోళనకారులు అమెరికా జెండాలను తలకిందులుగా పట్టుకొని దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని సూచించారు. అమెరికా వెలుపల లండన్, పారిస్, రోమ్ వంటి నగరాల్లోనూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రోమ్లో వేలాది మంది యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.